రాత్రి 11 అయింది. కువైట్లో పని ముగించుకుని అలసిపోయి గదిలో కూర్చున్నాడు భర్త. ఇండియాలో భార్య మాత్రం చిన్న ఇంట్లో ఒంటరిగా కూర్చునుంది. ఇంట్లో నిశ్శబ్దం, మనసులో బాధ. ఫోన్ మోగింది. భర్త వీడియో కాల్ చేశాడు. భార్య నవ్వడానికి ప్రయత్నించింది, కాని కళ్ళల్లో కన్నీళ్లు. భర్త అడిగాడు, ఎందుకిలా ఉన్నావు? భార్య మెల్లగా చెప్పింది, నువ్వు లేక ఇల్లు ఖాళీగా అనిపిస్తుంది. నీతో మాట్లాడినప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటుంది. భర్తకు కూడా గొంతు ఆగిపోయింది. నేను కూడా ప్రతిరోజు నిన్నే గుర్తు చేసుకుంటా, కానీ మన భవిష్యత్తు కోసం ఈ దూరం భరించాలి అన్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఫోన్లో ఒకరినొకరు చూస్తూ ఉన్నారు. చివరగా భార్య ఒక్క మాట చెప్పింది, డబ్బు ఆలస్యంగా వచ్చినా పర్లేదు, నువ్వు సేఫ్గా ఉండాలి, అదే నాకు చాలు. ఆ మాట విన్న భర్త కళ్ళలో నీళ్లు వచ్చాయి. దూరం వాళ్లను వేరు చేసింది. రాత్రి 11 అయింది. కువైట్లో పని ముగించుకుని అలసిపోయి గదిలో కూర్చున్నాడు భర్త. ఇండియాలో భార్య మాత్రం చిన్న ఇంట్లో ఒంటరిగా కూర్చునుంది. ఇంట్లో నిశ్శబ్దం, మనసులో బాధ. ఫోన్ మోగింది. భర్త వీడియో కాల్ చేశాడు. భార్య నవ్వడానికి ప్రయత్నించింది, కాని కళ్ళల్లో కన్నీళ్లు. భర్త అడిగాడు, ఎందుకిలా ఉన్నావు? భార్య మెల్లగా చెప్పింది, నువ్వు లేక ఇల్లు ఖాళీగా అనిపిస్తుంది. నీతో మాట్లాడినప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటుంది. భర్తకు కూడా గొంతు ఆగిపోయింది. నేను కూడా ప్రతిరోజు నిన్నే గుర్తు చేసుకుంటా, కానీ మన భవిష్యత్తు కోసం ఈ దూరం భరించాలి అన్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఫోన్లో ఒకరినొకరు చూస్తూ ఉన్నారు. చివరగా భార్య ఒక్క మాట చెప్పింది, డబ్బు ఆలస్యంగా వచ్చినా పర్లేదు, నువ్వు సేఫ్గా ఉండాలి, అదే నాకు చాలు. ఆ మాట విన్న భర్త కళ్ళలో నీళ్లు వచ్చాయి. దూరం వాళ్లను